సుబ్బారావు. భార్యాభర్తలంటే ఎవరు స్వామీ? స్వామీజీ, జీవితాంతం భార్యని భయపెట్టాలి అని ప్రయత్నించి భయపడుతూ బ్రతికేవాడు భర్త. భయపడినట్టు నటించి భర్తనే భయపెట్టి బ్రతికేదే భార్య. ఇది ఓన్లీ కామెడీ కోసం మాత్రమే. చూడు నాయనా, మగవాడి వంటకు అలవాటు పడిన ఆడది మనిషి రక్తం రుచి మరిగిన పులి లాంటిది. కాబట్టి భార్య దగ్గర నాకు అది వచ్చు ఇది వచ్చు అని గొప్పలకు పోకూడదు. భర్త, బయటికి వెళ్ళి చూసి రావే, సూర్యుడు వచ్చాడో రాలేదో. భార్య, లేదండి రాలేదు, ఇంకా చీకటిగానే ఉంది. భర్త కోపంగా, తెలివి తక్కువ పెళ్ళాన్ని చేసుకుంటే ఇట్లాగే ఉంటుంది. చీకట్లో ఎలా కనపడతాడే, కొంచెం బుర్ర వాడితే టార్చ్ లైట్ వేసుకొని వెళ్ళి చూడు.